నమస్కారం అండి. శుభోదయం. సరేనా? ఏంటబ్బా! చూసారా? మనం ఈరోజు కొమ్మరి భీమన్న గురించి మాట్లాడుకుందాం. అయితే కొమ్మరి భీమన్న ఎవరవుతున్నారు, ఏంటి అంది ఈ ఒక కథ అంది ఇప్పుడు విందాం. అలిపిరికి సమేతంగా పూర్వకాలంలో అలిపిరికి దగ్గరలో పూర్వపల్లి అనే గ్రామంలో భీమన్న అనే కొమ్మరివాడు ఉండేవాడు. ఆ భీమన్న అనే కుమ్మరివాడు మన ఏడుకొండల వాడికి చాలా భక్తుడు. అలాగే తాల్వార్ మహారాజు కూడా చాలా మహాభక్తుడే. అయితే ఈ కొమ్మరి భీమన్న పేదవాడు అయినందుకు ఏం చేశారంటే, అతను ఎప్పుడు కూడా గుడికి దర్శనంకి వెళ్ళేవారు కాదు. భార్యతో పాటు ఇద్దరు కూడా గుడికి దర్శనంకి వెళ్ళేవారు కాదు. ఏమీ కాదు, కానీ అతి భక్తితో త్రికరణ శుద్ధితో అన్ని పనులు చేసేవారు. అయితే ప్రతిరోజు అనుకునేవారు, ఈ కొండలు తయారు చేసిన డబ్బులు కానీ మిగిలితే నేను ఏడుకొండలవాడు స్వామి ఎక్కడికి కొండకి వెళతాను అని. కానీ ఏ రోజు కొండలు ఆ రోజే అమ్మడం అయిపోయేవి. దాని తర్వాత ప్రతిరోజు అలాగే అయిపోయేది. కానీ ఏం చేసేవారంటే, ప్రతిరోజు ఒక కొండ తయారు చేసేవారు ఏడుకొండల వాడికి. వాళ్ళు వండుకునే అన్నము, వాళ్ళు వండుకునే ప్రసాదమే ఆ వెంకన్న స్వామికి నైవేద్యంగా పెట్టేవారు. మళ్ళీ మట్టితోని, ఆ జిగట మట్టితోని తులసీ దళాలు పువ్వులు తయారు చేసి భగవంతుడికి అర్పించేవారు. ఇలాగ సాగగా తొండమాన్ చక్రవర్తి కూడా వెంకన్న స్వామి మహాభక్తులు, ఏడుకొండల వాడు మహాభక్తులు. అయితే తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు 1000 స్వర్ణపు పుష్పాలని భగవంతుడిని అర్పించేవారు. ప్రతిరోజు కూడా మాట్లాడేవారు. అయితే ఇలా కొనసాగగా ఏమైంది, ప్రతిరోజు ఇలా జరిగేది. ఒకానొక రోజు ఇలా రోజు గడవగా ఒకరోజు కొమ్మరి భీమన్నకి ఒక కల వచ్చింది. ఏమని? తొండమార్ చక్రవర్తి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటారని. భార్య మళ్ళీ మీరు వైకుంఠంకే చేరిపోతారు, మీకు ముక్తి కలుగుతుంది మీ భార్యాభర్తలు ఇద్దరికి అంటే, భార్యతో ఈ విషయం చెప్తే భార్య అంది, మనం కొండపైకి దర్శనంకే వెళ్ళలేదు, వైకుంఠంకి ఎప్పుడు వెళ్తామండి అని అనేసింది. అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఒకరోజు వెంకన్న విపరీతమైన ఉరుములు మేఘాలతో చాలా పెద్ద వర్షం పడుతుందన్నమాట. ఆ వర్షం పడుతున్నప్పుడు ఏమైంది తెలుసా? కానీ వీళ్ళు పాక చెక్కు చెదరలేదు. కానీ ఏమైందంటే, ఆ ఒక్క జిగట మట్టి గోడల నుంచి చందనపు కర్రతో ఒక వెంకన్న స్వామి కనిపించారు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, మనకి కాపాడింది వెంకన్న స్వామే, మనకి క్షమాపణ కోరడానికి తాల్మాన్ మహారాజు వస్తారు. మరి ఇలా నాకు ఈ వెంకన్న స్వామి ఇంట్లో ఉన్నట్టుగా అక్కడ ఆ తాల్మాన్ మహారాజుకి ఇది తప్పు చెప్పాను, కొమ్మరి భీమన్నకి ఆ ఒక వెంకన్న స్వామి ఎప్పుడైతే ఇదయిందో, అది ఏం చేశారు, ప్రతిరోజు ఆ ఒక్క మూర్తి దగ్గరే దీపం వెలిగించి నైవేద్యం పెట్టి తండ్రిని త్రికరణ శుద్ధితో పూజించేవారు. ఇంతట్లో తొండమాన్ చక్రవర్తి తాలూకా మనోబలం ఎలా అయిందంటే, భక్తి కాస్త మనోగర్వంగా మారింది. ఒకరోజు ఆకాశరామన్న కనిపించి ఏం చెప్పారు తెలుసా? నీ అంత భక్తుడు ఎవరూ లేరు, ఎందుకంటే నువ్వు ప్రతిరోజు 1000 స్వర్ణపు పుష్పాలతో భగవంతుడికి అర్చించుకుంటున్నావు, ప్రతిరోజు కూడా నువ్వు స్వామితో మాట్లాడుకుంటున్నావు, నీ అంత అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరూ లేరు అని అనగానే మనోగర్వం పెరగగానే ప్రతిరోజు 1000 స్వర్ణ పుష్పాలు ఇస్తారు కదా. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అక్కడికి ఏడుకొండలవాడి గుడికి వెళ్ళేసరికి తొలి రోజు వేసిన పువ్వులు చల్లా చెదురుగా పడున్నాయి. జిగట మట్టితో తయారైన తులసీ దళాలు మాత్రం ఎలాంటి వాళ్ళకే ఉన్నాయి. తొండమాన్ చక్రవర్తి భటులను పిలిచారు.
నేను నిన్న పూజకి వచ్చిన వెంటనే ఇంకెవరైనా వచ్చారా నా పూజకి అని అంటే, లేదు ఎవ్వరు రాలేదు, మీరు మాత్రమే వచ్చారు స్వామి అన్నారు. అయితే అప్పుడు వెంకన్న స్వామి దగ్గరికి అడిగారు, ఏడుకొండల వాడికి అడిగారు, ఈ ఒక్క పువ్వులు ఎవరూ రాలేదు, మరి ఎవరు తీశారు అని అంటే, అప్పుడు కొమ్మరి భీమన్న తాలూకా త్రికరణ శుద్ధితో వాళ్ళింట్లో భక్తితో భార్యాభర్తలు చేసే పూజ గురించి నైవేద్యం గురించి వెంకన్న స్వామి చెప్పారు. చాలా కథ ఉంది, కానీ ఎక్కువ పెద్దదైపోద్ది వీడియో అని నేను చెప్పట్లేదు. అయితే అప్పుడు చెప్పితే దాని వెంటనే ఏమైంది తెలుసా, అప్పుడు తాల్వాన్ మహారాజు పశ్చాత్తాపడ్డారు. పడి ఆ కొమ్మరి భీమన్న తాలూకా ఆచూకీ నాకు చెప్పరా అంటే, అప్పుడు పూర్వపల్లి గ్రామం గురించి చెప్తే, ఎటువంటి రాజులు భటులు సైనికులు ఎవ్వరికి తీసుకోకుండా నడకదారిన తాల్వాన్ మహారాజు కొమ్మరి భీమన్న ఇంటికి వచ్చారు కనుక్కొని. అతని రాజ్యంలోనే అతనే రాజు, అతను మాత్రం ఈ కొమ్మరి భీమన్న దగ్గరికి వచ్చారు. వచ్చి అప్పుడు నా తప్పుని మన్నించు అని సాష్టాంగంగా పడిపోతే భీమన్నకి ఏమీ అర్థం కాలేదు, గాబరైపోయి, ఇదేంటి మహారాజు ఏంటి నా ఇంటికి రావడం ఏంటి, కాళ్ళ కింద పడిపోవడం ఏంటి అని. కల్లో చెప్పిందే ఉన్నే కూడా మర్చిపోవచ్చు కదా. అయితే ఇంతటితో ఏం జరిగిందో తెలుసా, మళ్ళీ స్వయంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా అదే స్థానంలో ప్రత్యక్షం అయ్యారు. అయ్యి కొమ్మరి భీమన్నకి చెప్పారు, నువ్వు వైకుంఠంకి నీ భార్య ప్రతి ఒక్క పూజలో పాలు పంచుకుంది కాబట్టి తనకి ఎదురికి కూడా వైకుంఠ ప్రాప్తి అవుతుంది అని చెప్తే, అప్పుడు విమానము వచ్చింది, దాంతో వైకుంఠంకి భార్యాభర్తలు వెళ్ళిపోతే తాల్వాన్ మహారాజు ఏమని అడిగాడు తెలుసా, అయితే వాళ్ళైతే మోక్తి దొరికింది, నేను మరి నీకు నాకు ఉన్ని భక్తితో నేను చేశాను కదా, మరి నాకెప్పుడు మోక్షం కలుగుతుందంటే, మీరు చేశారు కానీ ఏమిటంటే అహంకారంతో చేశారు, నాకు బంగారం ఉంది ఇది ఉంది అని. అయితే ఈ ఒక్క నా సన్నిధిలోనే నీ చివరి రోజు వరకు నా సేవలో గడిపేస్తావు, దాని తర్వాత నీకు వైకుంఠం ప్రాప్తి అవుద్దని ఆ రోజు వెంకన్న స్వామి ఇలా తాల్వాన్ మహారాజ్కి చెప్పారు. అయితే ఇంతటి గుడి కట్టించాను నేను, గుడి కట్టించింది కూడా వెంకన్న స్వామిది తాల్వాన్ మహారాజే. అయితే కథలో నీతి వాక్యం ఏంటంటే, ఎంత భక్తితో ఎంత త్రికరణ శుద్ధితో మనం చేశాము అనేదే కావాలి. ఈరోజు నా వెంకన్న స్వామి పూజ ఇగోటి మా పెరట్లో తులసి దళంతోనే నేను అర్పిస్తూ ఉన్నాను. ఇది మళ్ళీ మొక్కల్లోనే వేసిస్తాను. ఇది ఈరోజు కథ. నేను మా వెంకన్న స్వామి అంటే మా నాన్నగారు పేరు వెంకటేశ్వరరావు, మా అన్నయ్య గారి పేరు శ్రీనివాసరావు. వాళ్ళకి చూడడానికి వెళ్తున్నాను కాబట్టి మా నాన్న ఏదో బాధపడిపోతున్నారు నేను బాగోట్లేదని కొంచెం క్రీము పౌడర్ రాశానండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎటువంటి చెప్పడంలో ఎటువంటి తప్పులున్నా ఏదున్నా మన్నించండి. మిమ్మల్నే కాదు నన్నే కాదు అందరూ ఏడుకొండలవాడ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఆదివారం అందరికీ సెలవు రోజులు కాబట్టి సరదాగా గడుపుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్స్ కూడా కొట్టండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నా ఏడుకొండ ఇదేనండి మా చెట్లు. ఏడుకొండల్లో చెట్లే ఉంటాయి, నావి చెట్లే ఉంటాయి. నేను పంచుకున్న చెట్లలో నేను మీకు ఈ వీడియో చెప్పినందుకు నాకు హ్యాపీగా ఉంది. కింద చెప్పినా కూడా దేవుడి గదిలో మళ్ళీ అందరికీ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. నాకు వీలైనంత వరకు నేను ఎవరికి డిస్టర్బ్ చేయడానికి ఇష్టపెట్టుకోను. ఇంతటితో సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి అందరికీ.